మొన్న మేము షిరిడి వెళ్ళామండి. బాబావారి దర్శనం బాగా అయింది. భోజనానికి మాత్రం ఇబ్బంది పడ్డామండి. బయట హోటల్లో భోజనం చేయాలంటేనేమో బోల్డ్ అంత రేట్లు చదువుతున్నారు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నామండి. ఇంతలో మన తెలుగు వాళ్ళు ఎవరో కనిపించి, ఇక్కడ చిలకూరుపేట వారిది అన్నదాన సత్రం ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి అడ్రస్ చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళామండి. ఎంత బాగుందంటాయండి, మన ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలా ఉందండి. స్వీటు, హాటు, పులిహార, 2 కర్రీలు, చట్నీ, అన్నము, సాంబారు, మజ్జిగ, ఇంతేనండి. అడిగిన వాళ్ళకి ఇసుక్కోకుండా లేదనకుండా ఒక్కొక్క వస్తువు 2-3 సార్లు తిరుగుతూ ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారు. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయిందండి బాబు. ఇది బాగుంది, ఇది బాగోలేదు అని చెప్పడానికి లేదండి బాబు. మన ఇంటి వంట, మన అమ్మ చేతి వంట ఎంత బాగుంటుందో అంత బాగుందండి. నిజంగా ఆ సాయిబాబానే మా బాధ చూడలేక ఇలాంటి భోజనం పెట్టించారేమో అన్న ఆనందం వేసిందండి మాకు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.